బీజేపీ పార్టీ 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మధ్యప్రదేశ్లో ఒక గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జు నార్మల్గా సహజీవనము జీవించే ఒక మహిళా నాయకురాలు అలాంటి నటరాజన్ గారిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఏఐసిసి ఖార్గే గారు కేసీ గారు అందరూ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో మరి వీరికి రాజ్యసభ అవకాశం ఇచ్చే భాగంలో మధ్యప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఏదో ఒక పనికిమాలిన చిన్న కేసును పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారి మరి పిఎంఓ ఆఫీసు ఇట్లా పనిచేయడము ఆమెని స్కూటింగ్లోనే ఏమంటారు స్కూటినీలోనే తిరస్కరించడము అది నిజంగా ఇది ఎందుకు ఇంత అవసరము అనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కూడా ఆలోచించేయండి. ఒక రాజ్యసభ సీటు కోసము 12 సంవత్సరాల ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఒక నాయకుడు మోడీ గారు ఒక రాజ్యసభ మీనాక్షి నటరాజన్ గారిని కాకుండా అడ్డుకునే ఒక్క సీటుని ఇంత దిగజాడు రాజకీయాలు బీజేపీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చేయడం అనేది ఇది సిగ్గుపడాల్సిన అంశమా కాదా అనేది బీజేపీ ఆలోచించుకోవాలి. విలువలు లేవు, నైతిక విలువలు లేవు అనే ఒక ఆలోచనతో బీజేపీ కేంద్రంలో ఇలాంటి పని చేస్తున్నది. దేశ ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవడానికి కోసం కాదు మీకు ఇచ్చింది అధికారం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. మూడోసారి కూడా నమ్మిర్రు, మీకు ఇచ్చిర్రు. మీరు ఎక్కడ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, దాని గురించి చర్చ లేదు. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి అకౌంట్లో వేస్తున్నారు. దాన్ని